ఇక్కడ మీరు గమనిస్తే నాకు ఫెయిల్యూర్ తర్వాత కూడా నాకు ఛాన్స్ ఇచ్చిన హీరోలు ఉన్నారు, సేమ్ హీరోలు. వరుడు లాంటి ఫెయిల్యూర్ తర్వాతే అల్లు అర్జున్ అనబడేవాడు నాకు వచ్చి గోనగానారెడ్డిగా చేశాడు. అవును. సో నాకున్న క్రెడిబిలిటీ ఏంటంటే నా ఎఫర్ట్లో లోపం ఉండదు, నా ఆలోచనలో కథలో లోపం ఉండొచ్చు, బట్ దాన్ని ఎగ్జిక్యూట్ చేయడంలో గుణశేఖర్ అనబడేవాడి ఎఫర్ట్ లోపం ఉండదు. అతను ఖచ్చితంగా ఎఫర్ట్ 100% పెడతాడు అనే నమ్మకం ఉండటం మూలంగా ఈ రోజుకి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ సక్సెస్ ఫెయిల్యూర్ నాకు ఆ ఇదైతే ఉందండి. సార్, ఇండస్ట్రీలో ఈ కృతజ్ఞత అనే మాట మాట్లాడతారు కదా, ఆ మాట అసలు వాడచ్చా? అంటే కృతజ్ఞత అనేది ఎక్స్పెక్ట్ చేయవచ్చా? చేయకూడదు. మనం కృతజ్ఞతతోనో ఆబ్లిగేషన్తోనో మనకి మమకారంతోనో స్నేహంతోనో ఇక్కడ పనులు జరగవండి. ఇక్కడ 100% టాలెంట్ మీద వెళ్ళే ఇండస్ట్రీ ఇది, 100% టాలెంట్ మీద నడిచే ఇండస్ట్రీ. ఓకే సార్, అంటే గుణశేఖర్ గారు ఎందుకు హీరోయిన్స్ వైపు, రుద్రమదేవి దగ్గర నుంచి హీరోయిన్స్ వైపు వెళ్ళారు? ఇది అంటే ఎందుకు? ఇప్పుడు మీకు మహేష్ బాబు గారు ఉన్నారు, మహేష్ బాబు గారు ఫెయిల్ అయ్యాక కూడా మీతో ఇంకో సినిమా చేశారు. మీరు అన్నట్టు అల్లు అర్జున్ గారు వరుడు లాంటి సినిమా అయ్యాక కూడా ఒక క్యామియో చేయాల్సిన అవసరం ఏం లేదు, బట్ ఆయన స్టిల్ చేశారు. మీకున్న క్రెడిబిలిటీ ఏంటంటే ఒక సినిమా చేసి ఒక స్క్రిప్ట్ చేసి పట్టుకెళ్తే ఏ హీరో అయినా సరే ఒప్పుకోవాలి. మరి ఎందుకు ఆ దిశగా ప్రయత్నం చేయట్లేదు మీరు? అంటే మీకే మొహమ్మద్ వేసేసిందే? మొహమ్మత్తులం కాదండి, నాకే ఇది కరెక్ట్ కాదనిపించింది. ఇప్పుడు మన వాళ్ళు నమ్ముతున్నారు కదా అని అది అడ్వాంటేజ్గా తీసుకొని వాళ్ళని ఎక్స్ప్లోయిట్ చేయటం, వాళ్ళని ఆబ్లిగేట్ చేయటం అసలు ఎంత మాత్రం కరెక్ట్ కాదనిపించింది. ఒకసారి నేను ప్రూవ్ చేసుకోవటం, ఫామ్లోకి రావటం, ముందు నాకుగా నేను విధించుకున్న ఒక ఇది. సో అందువల్ల ముందు మనం ఒకటి కొడదాం, ఒకటి ఖచ్చితంగా. మళ్ళీ గుణశేఖర్ అనబడేవాడు గుణశేఖర్, అతను ఎంత అప్డేటెడ్గా ఉన్నాడు, ఎంతటి ఒక జంజీ ఫిల్మ్ ఎలా కూడా ఈ రోజుల్లో ఎలా చేయగలిగాడు, డిపెండ్స్ అపాన్ సబ్జెక్ట్ని బట్టి ఓకే అనేది ప్రూవ్ చేయాలనే విధంగా కూడా నేను ఇది అసలు ఆలోచన కూడా మళ్ళీ ఒక హీరో సబ్జెక్ట్ చేసి వెళదాం అని కూడా అనుకోలేదు.